నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది సూసీ బెర్తి గారి అనుభవం. ఇది ఇక మీదట నాపై ఈ విషయాలు అంతగా ఇబ్బంది కలిగించవు. ఉదాహరణకు, ఎవరైనా చెప్పిన దానివల్ల నేను ప్రేరేపించబడినప్పుడు పాత నమూనాలు రావడం గమనించాను. ఇది ఒక వ్యసనంగా మారి అసలు బాధ కంటే ఎక్కువగా గాయాన్ని కలగజేస్తూ ఉండటం నేను గమనించాను. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. అంతకుముందు వరకు నేను చాలా రోజులు కలతతో కోపంగా ఉండేదానిని. కానీ ఇప్పుడు నేను వ్యక్తుల పట్ల మరింత కనికరాన్ని కలిగి ఉన్నాను. వారు వారి వ్యక్తిత్వాలలో ఎలా చిక్కుకుపోయారో, ఈ వ్యక్తిత్వాలు నాలాగే ఎలా పెరిగి తగ్గుతూ ఉన్నాయో కూడా నేను చూడగలుగుతున్నాను. నేను కొన్నిసార్లు ఇతరులపై తీర్పు చెప్పే చెడు ఆలోచనలో పడతాను. కానీ నేను వెంటనే తెలుసుకొని ఆపివేస్తాను. నా మనస్సు ఇంకా చురుకుగానే ఉంది. నేను తరచూ నాలో కలిగే ఆలోచనలను చూస్తూ వాటితో ప్రవహించగలను. ఒక ఆలోచన నన్ను ఎలా బాధలోకి నెట్టగలదో కూడా నేను చూడగలను. నేను దీనికి సాక్షిగా మారినప్పుడు అది వెంటనే ఆగిపోతోంది. జీవితం ఒక ప్రక్రియ అని ఇప్పుడు నాకు తెలుసు. నేను మరింత శాంతిని అనుభవిస్తున్నాను. నాకు సహాయం చేయడానికి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులు ఎల్లప్పుడూ ఉన్నారని తెలుసుకొని ఎటువంటి మార్పునైనా స్వీకరిస్తూ నేను జీవితంతో ప్రవహించగలుగుతున్నాను. కష్టమైన విషయాలు జరిగినప్పుడు కూడా నేను మంచి ఫలితాన్ని చూడగలుగుతున్నాను. ముఖ్యంగా నాకు ప్రతి విషయంలో మరింత కృతజ్ఞతాభావం కలుగుతోంది. ఈ భగవద్ధర్మంలో భాగమైనందుకు నేను ఎంతో ధన్యురాలినయ్యాను.